హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన వీడియోలో ఎప్పుడు చేపల కూరేనా అనుకుంటున్నారా? అయితే చేపల్లో చాలా రకాలున్నాయి, అలాగే ఎన్నో పోషకాలున్నాయి. చేపల కూరలు చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ నేను చేసిన చేపల కూర చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో మరి చూసేద్దామా? ముందుగా చేపలను పసుపు ఉప్పు వేసి నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చేపలలో పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు అలా కాసేపు పక్కన పెట్టేయాలి. వంట రాని వాళ్ళు కూడా చేపల కూర చాలా ఈజీగా వండిస్తారు, నేను చేసిన పద్ధతుల్లో మీరు చూసారా? వీటి ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి ఉల్లి టమాటో కరివేపాకు చేపలు, అంతేనండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు కొంచెం తరిగిన ఉల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీకి మసాలాతో పని లేదు, కానీ మిక్సీలో టమాటా అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అయ్య బాబోయ్, మర్చిపోయానండి. అదేంటో తెలుసా? చేపల పేరండి గులివిందులండి. వీటిని గులివిందులు అంటారు. ఇప్పుడు వేగిన ఉల్లి తరుగులో టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ కొంచెం సెపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన దానిలో ముందుగా మనం పసుపు ఉప్పు కారం వేసి అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చేపలను వేసుకొని నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా తిప్పుకొని ఎక్కువ నీళ్లు వేయకుండా తగినన్ని నీళ్లు వేయండి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా ఉంచితే చాలండి, మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.